లక్ష్మి లేదు కదా. ఎన్ని ఉన్నాయి? 8 లక్ష్ములు ఉన్నాయి. 8 లక్ష్ములు అంటే మనకు సంతానం అయింది కదా, అది కూడా ఒక లక్ష్మి. మన లోపల ధైర్యం ఉందనుకోండి, అది ఒక లక్ష్మి. ఒక జీవితంలో గెలిచామనుకోండి, విజయలక్ష్మి. అంటే లక్ష్యంలో కేవలం డబ్బే కాదు, 8 రకాలుగా ఉన్నాయి. అందుకని లక్ష్మీనారాయణ, లక్ష్మి ప్లస్ నారాయణ. నారాయణ అంటే ఆత్మ పదార్థం, లక్ష్మి అంటే అష్టలక్ష్మి. అంటే ఆత్మ 8 రకాలుగా ఎదగాలి, విజయం సాధించాలి, ఆత్మ సంతానాన్ని పొందాలి. తర్వాత ధైర్యలక్ష్మి కావాలి. అంటే లక్ష్మీనారాయణ అంటే ఈ ఆత్మ ఇలా 8 లక్ష్మిలని వశం చేసుకోవాలి. ఎవరు? ఆత్మ. ఆత్మ ఎక్కడుంది? మనమే ఆత్మలం. మనమే అయి ఉన్న ఆత్మలము 8 లక్ష్ములని పొందడమే భోగము. మరి 8 లక్ష్ములని పొందాలంటే దాన్నే మనం అష్టసిద్ధులు అంటాం. ఇప్పుడు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్దాం. వెళ్దామా? గుర్తొచ్చింది ఆయన ఏం చేస్తాడు? చిన్నగా అవుతాడా? కాడ అయిందా? పెద్దగా అయిందా? గాలిలో తేలిందా? అంటే ఆయన అన్నీ కాగలుగుతాడు. దాన్నే మనం అష్టసిద్ధులు అంటాం. ఇప్పుడు ఆమె పాట పాడింది కదా, ఆ పాటలో అన్నమయ్య పాట అంటేనే పరమార్థంతో కూడుకొని ఉంటుంది. మనము అన్నమయ్య పాటలు ఎప్పుడో విన్నాం, ఇప్పుడు కాదు. కానీ వినడానికి ఇంపుగా ఉన్నాయనుకుంటా విన్నాము, ఎంజాయ్ చేసినాం, పెట్టినాం. దాన్ని పట్టుకోవడం కోసం పాడిండు ఆయన, మనం పట్టుకోవడం కోసం. అంటే ఆత్మ జ్ఞానాన్ని కీర్తన రూపంలో ఇచ్చిండు అన్నమయ్య. అందుకని అష్టసిద్ధులు ఎప్పుడు వస్తాయంటే, 8 లక్ష్యములు ఎప్పుడు మన వశమవుతాయంటే మన దగ్గర శక్తి ఉన్నప్పుడు. వింటున్నారా? నేను మళ్ళీ అడుగుతా, నిన్నెవరు చెప్పాలి? అష్టసిద్ధులు మన వశం కావాలంటే ఏం చేయాలా? మనం శక్తిని సంపాదించుకోవాలి అన్నది ఆన్సర్. మరి శక్తి ఎలా వస్తుంది? 3-4 పూటలు తింటే వస్తుంది కదా. మరి అంతకుముందు ఎవరికి ధ్యానం లేదు కదా, అందుకే అష్టసిద్ధులు లేవు. కరెక్టే, శక్తి ఉంది మన దగ్గర, కానీ ఎంత ఉంది? సరిపోయేంత లేదు. అందరు క్లాస్కి రావాలా? అర్థమవుతుందా? ఇటు చూడండి, మన దగ్గర సరిపోయేంత శక్తి లేకపోవడం వల్ల చిన్న సమస్య వస్తే గోలెడంత ఏడుస్తున్నాం, భయపడిపోతున్నాం. ఆ భయపడ్డప్పుడు ఏమవుతుంది? ఆ కాస్త శక్తి కూడా మాయమైపోతుంది. అందుకని శక్తి ఉంది కానీ సరిపోవట్లేదు మనకి. అందుకని మన కష్టసిద్ధులు రావట్లేదు. మరి అసలు శక్తి ఎట్లా వస్తుంది? మనకెవరికి ధ్యానం తెలియదు. ఫస్ట్ ఇక్కడైతే శక్తి ఎట్లా వస్తుంది తెలుసుకోవాలి. ఇప్పుడంటే ధ్యానం తెలిసింది, మరి ధ్యానంలోనే శక్తి వస్తుందని ఎట్లా తెలిసింది? చేస్తే తెలిసింది. చేస్తే ఇంకా ఎట్లా వస్తుంది అన్నది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఎవరు ధ్యానం చేయలేదు, నిద్ర పోతాం, అన్నం తింటాం, నీళ్ళు తాగుతాం, కొంచెం సైలెంట్గా ఉంటాం. సైలెంట్గా ఉన్నప్పుడు కూడా శక్తి వస్తుంది. నీళ్ళు తాగినప్పుడు కూడా వస్తుందా? వస్తుంది. డౌట్ ఎందుకు? వస్తుంది. ఆహారం తిన్నప్పుడు కూడా శక్తి వస్తుంది. కానీ ఆహారం ద్వారా వచ్చే శక్తి తక్కువ, అంటే తక్కువ, చాలా తక్కువ.
తేడా ఉంటుంది. సరే, మన ఆత్మకి శక్తి కావాలి. నువ్వు భోజనం ద్వారా దేనికి శక్తిని ఇస్తున్నావు? వెరీ గుడ్. అందరు ఇప్పుడు ఇన్నే ఉన్నారు, ఉండండి, పోకండి ఎక్కడికి. శరీరానికి అన్నం పెట్టినప్పుడు, శరీరానికి శక్తి వచ్చినప్పుడు, ఆ శరీరం ధ్యానంలో కూర్చున్నప్పుడు అప్పుడు ఆత్మకి శక్తిని తీసుకోగలుగుతాం. మరి కానీ ఆహారం ఏడికెళ్ళి వస్తుంది? బాగా వినండి. మనం శక్తి కావాలంటున్నాం, శక్తిని తీసుకుంటున్నాం. మనం తినే ఆహారం పంచభూతాల శక్తితో తయారవుతుంది, అవునా? గాలి లేకపోయినా పంట రాదు, వర్షం, భూమి, వేడి, అగ్ని, సూర్యభగవాను అంటే ఏదన్నా కానీ అసలు సూర్యభగవానుడు లేకపోతే పంటే పండదు. అంటే దేవుళ్ళ శక్తితో ఆహారం మనకి పంటలు పండుతున్నాయి, అవునా? మరి దేవుళ్ళ శక్తి డైరెక్ట్ వచ్చి పంటను పండిస్తున్నాయి. మనం దాన్ని చేంజ్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఒక చెట్టుకి పోయిందా, మనసాడికి ఉరికిందా, తుర్రమంటది, తుర్రపిట్టలాగా. తలకాయ అసలు కన్ను గుడ్డు కూడా కదలదు, అట్లా వినాలా, లేకపోతే అర్థం కాదు. ఒక చెట్టుకి పప్పు దినుసులు అంటే తొగళ్ళు, పెసళ్ళు, ఇంకా ఇవి రైస్ అన్నీ చెట్లకు వస్తున్నాయి కదా. అవి చెట్టుకున్నప్పుడు శక్తి ఫుల్ ఉంటుంది. అవి మనం తెంపినప్పుడు ఏమవుతుంది? కాస్త శక్తి పోతుంది. అవి తాజాగా తెంపి తీసుకొచ్చేసరికి కొంచెం పోతుంది. అవి తాజా పోయితే ఇంకా కొంచెం పోతుంది. అంటే ఇప్పుడు తాజా ఉన్నాయి, కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది? అది వాడిపోతే బియ్యం పాత పడుతుంది, ముక్క పడుతుంది, అప్పుడు శక్తి కోల్పోతుంది. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ వండుతాం, ఇంకా కొంచెం శక్తి పోయింది. వండిన తర్వాత ఆ గంజిలో బాగా అండినావు, నీకు కావాల్సింది గింతే, నువ్వు ఇంత అండినావు. ఇంత ఉన్నప్పుడు కొంచెం శక్తి ఉంటుంది ఆ భోజనానికి. ఇంకా అండిన తర్వాత చల్లబడిపోయింది కదా, అప్పుడు పూర్తి శక్తిని కోల్పోతుంది ఆహారం, మన పంట. అర్థమవుతుందా? ఫస్ట్ ఫుల్ ఉంటుంది, పంచభూతాలతో వచ్చిన శక్తి ఎంత ఉందో అంతా ఆ పంటకు ఉంటుంది. తెంపినప్పుడు, వాడిపోయినప్పుడు, ముక్క పట్టినప్పుడు, వండినప్పుడు కొంచెం అంటే రకరకాలుగా కొంచెం పోయింది. ఇప్పుడు మనం వంట చేసుకున్నాం ఇక్కడ, మంచిగా మనం వేడి తింటున్నాం ఇక్కడ యజ్ఞంలో. అదే మనం రాత్రికి ఏమవుతుంది? చల్లగా అయిపోతుంది. లూజ్గా నా ఆహారం టైట్ అవుతుంది. పొద్దున ఆహారం ఎలా ఉంటుంది? లూజ్గా ఉంటుంది. మనం ఇలా తీస్తే, అన్నం తీస్తే గరిటెకి పూర్తిగా రాదు, పడిపోతుంది. అదే అన్నము రాత్రి చూడండి, ఒక బిడ్డలాగా ఇలా అనాలి. ఇంకా దాన్ని ఎందుకు అలా అయింది? ఇలా ఉన్నది అలా ఎందుకని చెప్పండి. అందులో ఏం కోల్పోయింది? ఆహారం. మన శరీరానికి శక్తిని ఇచ్చే జీవ కణాలు దాంట్లో లేవు, మొత్తం పోయినాయి. కాబట్టి మరి ఇప్పుడు అది పనికొస్తుందా మనకి? కదా. మరి మనం అదే తింటున్నాం, రోజు పనికిరాందే తింటున్నాం. పనికిరాంది తిన్నప్పుడు మనం పనికొచ్చేటోళ్ళం అవుతామా, పనికిరాని వాళ్ళం అవుతామా? పడేయ బుద్ధి కాదు కదా మేడం. అది బుద్ధి లేదు కాబట్టి మరి ఎక్కండినాం. మరి అదే చెప్పినా నేను ఇందాక, నీకు ఇంతే అవసరం ఉంది, మోతాదు తెలదా? తెలుస్తుంది మనకి. దిమాగ్ పెట్టి, అంటే దిమాగ్ అంటే మీకు అర్థమైందో లేదో అంటే పెట్టి అండితే ఎంత అండాలో ఒక మనిషికి మీకు కొలత తెలదా? తెలుసా తెలదా? అందరికీ తెలుసు. ఇద్దరికి ఎంత అండాలా, ఐదుగురికి ఎంత అండాలా తెలుస్తుంది. కానీ పాడే బుద్ధి కాదు మేడం అంటే మీ ఇష్టం, నాకే ప్రాబ్లం లేదు. నేను మిమ్మల్ని ఇప్పుడు పాడేయండి ఖచ్చితంగా నేను కూసోలేడా చెప్పడం వరకే నా ధర్మం. తింటే తినండి, కొలత ఎంత అండనో అంత
వండండి, నెక్స్ట్ నైట్ మళ్ళీ వండుకోండి. ఒక ప్రోగ్రాంలో అది మిగులుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఎంత వస్తారో మనకు తెలియదు కాబట్టి. అది వేరు, రోజు ఇంట్లో సంగతి చెప్తున్నా నేను. ఒక్కదానికి ఎన్ని రైస్ పెట్టుకోవాలి. ఇప్పుడు నా కొడుకులు ముగ్గురికి ఎంత రైస్ పడుతుందో కొత్తతో వండుకుంటారు వాళ్ళు. మరి వాడికి తెలిసినప్పుడు మనకెందుకు తెలియలేదు? ఇంకా పురుషుడు వాళ్ళు పొద్దునండింది పొద్దుకి తినడం ఇష్టం లేక ఎంత అండను అంటే అక్కడ బ్రెయిన్ పెట్టి అండిండు. మనమేమో ఒర్రెవై పర్రె ఒర్రుకుంటా అండుతాం. దానివల్ల పనికిరాని తిండిని తిని మనం పనికిరాని వాళ్ళగా మారుతున్నాం. అందుకే పత్రిజీ దీని గురించి బాగా వివరించిండు. ఎప్పుడైతే ఆహారం అది పనికిరాదో తింటామో ఏం కాదనుకుంటుండ్రు మీరు, ఏమవుతుంది అంటే మనకి తమో గుణం వస్తుంది, రజో గుణం వస్తుంది. దానివల్ల మనకి నష్టం జరుగుతుంది. మరి అన్నం వాడే బుద్ధి కాలే కానీ నీకు నష్టం జరుగుతుంది, నీ చేతులతో నీకు నష్టం చేసుకుంటున్నావు. మనకు ఇందాక నిన్న క్లాస్లో చెప్పిన పత్రికి 3 ఆకులు ఉన్నాయి. 3 ఎందుకు ఆయన పెట్టిండు మరి అంటే ఈ 3 గుణాలు నీకు వద్దు అని పరమాత్మకి సమర్పించడమే పత్రిని సమర్పించడం. ఒక ఆకు తమో గుణం, ఒక ఆకు రజోగుణం, ఒక ఆకు సత్వగుణం. ఈ 3 గుణాలని దాటిన స్థితే శుద్ధ సత్వ గుణం. అలాంటి గుణాన్ని పొందడం కోసం ఆహారాన్ని తీసుకోమన్నాడు. మరి ఆహారం వండేటప్పుడు ఏ భావంతో వండితే ఆ భావాలు అందులోకి వస్తాయి వంటలోకి. నువ్వు తిట్టుకుంటూ వండితే ఆ తిట్లు ఇంట్లోకి వస్తాయి. నువ్వు మంచి సేవతో వండితే సేవ దీంట్లోకి వస్తుంది. అందుకనే మనం తినే ఆహారం చాలా చాలా ముఖ్యం. కాబట్టి అక్కడ అష్టలక్ష్మిలు మన వశం కావాలి అంటే మనం శక్తి కావాలి. చూడండి, ఈ లక్ష్మిల కాడికి వెళ్ళిపోయి ఆడికి పోయినాం, ఎక్కడి నుంచి ఎక్కడికి దూకినాం అంటే అసలు స్టార్ట్ చేసినామంటే ఎంత జ్ఞానం కావాలంటే అంత జ్ఞానం మన వశం అవడానికి సిద్ధంగా ఉంది. మనం సిద్ధంగా లేము తెలుసుకోవడానికి. తెలుసుకోవడానికి ఇలా కూర్చున్నామా? ఉత్తానే అచ్చిండ్లు కూర్చున్నారు. మేడం పిలిచింది, మేము వస్తున్నాం పోతున్నాం. కానీ నిజంగా స్ట్రాంగ్గా నేను ఇంత విన్నా మేడం, నాకు ఇంత అర్థమైంది అని ఎవరైతే పట్టుకొని మనం ఒక మెట్టు ఎక్కుతామో అప్పుడు మనకి భగవంతుడు ఇంకా నీకు ఇంకా వివరంగా చెప్పే మాస్టర్లని నీ దగ్గరికి పంపిస్తాడు. అందుకని శక్తి ఎలా వస్తుంది అంటే అన్నం ద్వారా ఇండైరెక్ట్ వస్తుంది, డైరెక్ట్ రాదు. వండుతున్నాం, తెంపుతున్నాం, ఎన్నో రకాలుగా పోతుంది. కానీ మరి అదే శక్తి శరీరానికి నిలబడడానికి ఉపయోగపడ్డది. ఇప్పుడు భోజనం ద్వారా, నీళ్ళ ద్వారా ఎప్పుడు డైరెక్ట్ శక్తి వస్తుంది మనకి? మనం నిల్వ చేస్తున్నాం నీళ్ళని. ఒకప్పుడు డైరెక్ట్ శక్తిని తీసుకున్నారు మన పెద్దలు. పారే నీళ్ళని, ఊరే నీళ్ళని తీసుకొని తాగింది. పారే నీళ్ళు అంటే తెలిసింది కదా, అంటే ఎండ్లకెళ్ళి తాగినాం మనం. బిందె అక్కడ ఊరవతల ఉండే బావిలు అంటే బోరు కొట్టినా ఊరుతాయి, బావి నుంచి తోడినా. ఇంకా షెల్మే, ఇంకా అదే షెల్మే దగ్గర ఉండేదాన్ని ఏమంటాం? కాల్వనా? అదే ఆ వాటర్ తాగినాం కదా మనం, ప్రవహించే నీళ్ళు. మీరు గమనించండి, ప్రవహించే నీళ్ళకి సూర్యకిరణాలు ఎప్పుడైతే పడతాయో దానికి ప్రాణశక్తి ఎక్కువ వస్తుంది. ఆ సూర్యకిరణాలు పడ్డ నీళ్లు, ప్రవహిస్తున్న నీళ్ళని మన బిందెలో తెచ్చి తాగితే అప్పుడు కలుషితం కాలేవండి వాటర్. కాబట్టి ఆ నీళ్ళని తెచ్చుకొని తాగినప్పుడు అది డైరెక్ట్ శక్తిని మనం నీటి ద్వారా తీసుకుంటాం. తెచ్చుకొని వెంటనే తాగినాం కాబట్టి, నూతిలో నుంచి వెంటనే చేదుకొని తాగినాం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం నీళ్ళని కొనుక్కుంటున్నాం. నీళ్ళని ఫస్ట్ స్టోర్ చేస్తున్నాం. స్టోర్ చేసినప్పుడు సగం శక్తి పోతుందండి.
మనం గంగా పోయి గంగా నీళ్ళు బాటిల్లో తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని వాడతాం కదా, పని చేయదు. అందుకనే ఎప్పుడైతే మనం స్టోర్ చేస్తామో ఆ నీళ్ళు సగం శక్తిని కోల్పోతాయి. ఇంకా మనం దాన్ని ఫిల్టర్ చేసి అది చేసి ఇది చేసినప్పుడు శక్తి అంతా పోతుంది. అందుకని మనం బోర్ వాటర్ డైరెక్ట్ కానీ నూతి వాటర్ అయితే ఇంకా తీయ ఉంటాయి. అవిటిని కోల్పోయినాం ఇప్పుడు మనం. అందుకని మన శరీరానికి శక్తి అందట్లేదు. అర్థమవుతుంది కదా? ఆహారం ద్వారా సరిగా అందట్లేదు. చేతులారనే కదా మనం నాశనం చేసుకుంది. మళ్ళీ ఎవరైనా భగవంతుని దిగచ్చి నాశనం చేసిండ్లా, పక్కింటోళ్ళు వచ్చి నాశనం చేసిండ్లా? ఎవరికి వాళ్ళు, పక్కింటోళ్ళు వాళ్ళది వాళ్ళకి, మనది మనకి. అంటే ఆహారం ద్వారా నీటి ద్వారా సరి అయిన శక్తి మనకు అందట్లేదు. ఇంకొక దాని దగ్గరికి వద్దాం. ఇప్పుడు నిద్ర. మనం నిద్ర పోవాలి. ఎందుకు నిద్ర పోవాలి? రాత్రి అయిందని నిద్ర పోవాలి. అంతేనా? ఇంకేం లేదా? ఏమేమి మేడం ఏం చెప్పింది ఇప్పుడు వినొచ్చిందా మీకు? పక్క ఉన్నది కాబట్టి వినవాలి. మీకు వినొచ్చిందా? వినవాలి. మైండ్ ఫ్రెష్ కావడానికి నిద్ర పోవాలి అంది మేడం. కరెక్టేనా? చెప్పడానికి తప్పైనా సరే కనీసం గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేయాలా? రైటే. ఇంకోసారి గట్టిగా చెప్పండి. రైట్. కానీ మైండ్తో పాటు శరీరానికి కూడా రెస్ట్ కావాలి. ఒకటి చెప్పిందా మీకు? రెండింటికి రెస్ట్ కావాలి, విశ్రాంతి. సరే, మరి పోతున్నామా నిజంగా నిద్ర మంచిగా? పోవట్లేదు. అన్నీ ఆలోచనలే. అవునా? ఎవరండి కంటే నిన్న నిద్రపోతున్నారు? అది అదృష్టం కాబడుతుంది. ఇప్పుడు ఇంతకుముందు బాగా పని ఉండేది, బాగా అలసిపోయేది బాడీ. ఇలా బుక్కెడు తిన్నామంటే, ఇలా పడుకున్నామంటే వెళ్ళిపోయేవాళ్ళు నిద్రలోకి. ఇప్పుడు నిద్ర పట్టాలంటే కష్టంగా ఉందా లేదా? మాట్లాడండి. నేను అబద్ధం చెప్తున్నానా? ఎన్ని రకాలుగా మనం శక్తిని కోల్పోతున్నాం అన్నది మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. మరి రేపు ఇప్పుడు ఈ క్షణం నుంచి మనం ఏం ఆచరించాలి? ఆహారం శక్తి కావాలి. ఆహారం ద్వారా శక్తి తీసుకోవాలంటే ఎలా వండుకోవాలి, ఎలాంటివి తినాలి తెలుసుకున్నాం. వాటర్ కూడా అంతే. నెక్స్ట్ మూడోది ఏంటిది? నిద్ర. ఏ ఆలోచనలు ఈ బుర్రలో లేవనుకో మంచిగా నిద్ర వస్తుంది. పుట్టి ఆలోచనలు లేకుంటేనే నిద్ర వస్తుందా? శరీరానికి కష్టం పెట్టాలా అంటే పని చెప్పాలా? అన్నిటికీ కట్కలు వచ్చేసినాయి మనకి. అందుకని శరీరానికి కష్టం లేదు, పని లేదు. అందుకని నిద్ర సుఖంగా లేదు. మనం నిద్రలో ఆహారం ద్వారా 10% తీసుకుంటామమ్మ శక్తి. మళ్ళీ అడుగుతా ఎంత పర్సెంట్? నీటి ద్వారా 10%, ఆ నిద్ర ద్వారా 30%, 30. నిద్ర మంచిగా వస్తే, కళలు లేని నిద్ర మనకు వస్తే 30% తీసుకుంటాం. సరే, మరి నిద్రలో శక్తి మనకి ఎలా వస్తుంది? ఎప్పుడు వస్తుంది? ఒకటి, శరీరం ఏం పని చేయనప్పుడు, మనసు ఏం పని చేయనప్పుడు. మంచాల శరీరం పన్నది, మనసు పని చేస్తుంది. ఏం పని చేస్తుంది మనసు? చెప్పేది ఏదో గట్టే చెప్పాలి. రైట్. అన్ని రైటే చెప్తారు కానీ కొంచెం భయం. ఆలోచనలు అనే పని చేస్తుంది, దాని పని అదే. మరి మన పని ఏంది? మన మనసు కాదు, నేను చెప్పిన శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, మనం ఆత్మ. మరి ఆత్మ ఏం చేయాలి? ఇప్పుడు కట్ చేయాలా? ఈ మనస్సు పని ఏంది? ఆలోచనలు ఆలోచించడం. ఎప్పుడైతే మనస్సు ఆలోచించకుండా మంచి నిద్రలోకి వెళ్తుందో అప్పుడు మనసు పని చేయడం ఆగిపోయి
విశ్రాంతి తీసుకుంటుంది మనసు. ఇప్పుడు చూడండి, శరీరము మనసు రెండు విశ్రాంతి తీసుకోవాలి. తీసుకున్నాయి అనుకోండి, అప్పుడు మంచి నిద్ర మనకు వస్తుంది. మంచి నిద్ర మనకు వస్తే మన శరీరంలో పైన హోల్స్ ఉన్నాయి, పైనుంచి కింది దాకా వెంట్రుకలు ఉన్నాయి కదా, ఇన్నే కాదు ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇక్కడ వెంట్రుకని ఇగ్గితే ఒక చిన్న రంధ్రం కనిపిస్తుంది మనకి, సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి బాడీ పైన, అందులో నుంచి మనకి చెమట బయటకు వస్తుంది. ఆ రంధ్రములు రాత్రికి విచ్చుకుంటాయి. ఎప్పుడు మనసు పని చెయ్యని స్థితిలో ఉన్నప్పుడు ఈ రంధ్రాలన్నీ ఓపెన్ అయ్యి ఆ రంధ్రాల ద్వారా మనసు ఎప్పుడైతే విశ్రాంతిలో ఉంటుందో అప్పుడు ఈ రంధ్రాల ద్వారా పరమాత్మని యొక్క శక్తి నీ లోపలికి వస్తుంది. మనకు తెలియని దాన్ని ఒకటి తెలుసుకున్నప్పుడు లోపల ఉత్సాహం పెరగాలి. ఆ ఉత్సాహమే క్లాస్. ఇప్పుడు అర్థమైన శక్తి ఎట్లా వస్తుంది మనకి? నిద్ర ద్వారా ఎలా శక్తి వస్తుంది అంటే, శరీరము మనస్సు విశ్రాంతి తీసుకున్నప్పుడు రంధ్రాలు, స్వేద రంధ్రాలు ఓపెన్ అయినప్పుడు ఆ రంధ్రాల ద్వారా పరమాత్మని యొక్క శక్తి మన లోపలికి వచ్చినప్పుడు పడుకునేటప్పుడు డల్లుగా ఉన్న నువ్వు, అంటే ఎనర్జీ లేని నువ్వు, పొద్దున లేచేసరికి ఫ్రెష్గా ఎనర్జీగా కానీ ఒక 30% ఎనర్జీతోనే నువ్వు లేస్తావు. 100 రాదు నిద్రలో 100. మరి 30% నిద్ర సరిపోవట్లే, అంటే శక్తి సరిపోదు మనకి. ఇప్పుడు బాటిల్ ఇట్లా పెడితే నిద్ర, కూర్చోబెడితే ధ్యానం. ఇప్పుడు అర్థమైంది కదా మనకి రాత్రి ఎందుకు మరి అంత తక్కువ వస్తున్నది శక్తి? దానికి కూడా కారణం తెలుసుకుందామా? ఎందుకంటే తక్కువ వస్తున్నది? 30 ఎందుకు వస్తుంది, 100 ఎందుకు వస్తలేదు అంటే మనం నడుము అడ్డంగా వండ పెడుతున్నాం. మనం ఒక మేకను తీసుకొద్దాం, ఇక్కడ మేక ఉందనుకోండి, దాని నడుము ఎట్లుంది? మనం ఎట్లా వంటామో దాని నడుము అట్లా అడ్డంగా ఉంటుంది. ఉక్కండుడు అసలు ఈ భూమి మీద మిగతా మూగజీవులన్నీ అడ్డంగా ఉంటాయి. విన్నారా? ఎవరైతే అడ్డంగా ఉంటారో, ఏ జీవైతే అడ్డంగా ఉంటుందో 100కు 100 శక్తిని తీసుకోదు. కేవలం నిటారుగా ఉన్న ఒకే ఒక మానవునికి శక్తి 100 తీసుకోగలుగుతారు. మరి నిద్రలో మనం నిటారుగా లేము కదా, అడ్డంగా పడుకుంటున్నాం కదా. ఈ వెన్ను అనేది ఎప్పుడైతే అడ్డంగా ఉంటుందో ఇక్కడ మనం స్పృహని కోల్పోతాం. అర్థమైంది కదా? ఈ వెన్ను ఎప్పుడైతే అడ్డంగా పడుకోబెడతామో ఇక్కడ మనకి స్పృహ ఉండదు. ఎప్పుడైతే మనకి స్పృహ ఉండదో అక్కడ మనకి తక్కువ శక్తి వస్తుంది. నిద్రలో స్పృహ ఉంటుందా నీకు? అది పోతుంది. కాబట్టి 30% శక్తి మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు అర్థమైంది కదా? మరి 100కు 100 శక్తిని తీసుకోవాలంటే దీన్ని ఏం చేయాలా? పండబెట్టిందాన్ని ఏం చేయాలా? కూర్చుండబెట్టాలి. కూర్చోబెట్టి ఇప్పుడు స్పృహని కోల్పోవద్దు. ధ్యానంలో గుర్లు కొట్టద్దు, నిద్ర పోవద్దు. మంచిగా ఎరుకతో నీ శ్వాసతో ఉండాలి. రాత్రి కూడా శ్వాసతోనే ఉంటామండి, నిద్రలో కూడా మనం శ్వాసతోనే ఉంటాం. కానీ ఎవరికైతే ఆలోచనలు ఎక్కువ ఉంటాయో వారికి కళల నిద్ర, స్వప్నావస్థ అంటాం దాన్ని. కళల నిద్ర వస్తుంది. అందుకనే డే మొత్తంలో ఎలా ఉంటామో దాన్ని బట్టి మనకి నిద్ర వస్తుందండి. ఇది నేర్చుకున్నప్పుడు మనం దీన్ని పాటించాలి. డే మొత్తంలో ఉదయం లేచి నుంచి రాత్రి వరకు ఏ భావంతో, ఏ ఆలోచన లేకుండా ఉన్నాం అనుకో, మంచిగా నిద్ర వస్తుంది. బుర్ర నిండా పొద్దున్నటి వరకు మొత్తం ఆలోచనలే ఉన్నాయనుకోండి, వేరే వాళ్ళవి, నీ చుట్టాలే, చెత్త, చెదారం అన్నీ కలిపి ఉన్నాయనుకో, రాత్రి అవే వస్తాయి మళ్ళీ. అంటే నిద్ర కూడా మన చేతిలో ఉన్నట్టే కదా. మాట్లాడతలేదు మళ్ళీ, కొంచెం ఊకే చెప్పన్నా. ఫస్ట్ పిల్లలు ఏమన్నా ఉన్నట్టేనా? ఆహారం మన చేతుల్లోనే ఉంది, నీరు మన చేతుల్లోనే ఉంది, నిద్ర మన
చేతిలోనే ఉంది. మరి మనం శక్తిని తీసుకోవడానికి అంతా మన జీవితం మన చేతుల్లోనే ఉంది. అంటే ధ్యానంలో ఏమవుతుంది, మన వెన్నుపూస నిటారుగా ఉన్నప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మన యొక్క మనస్సు అక్కడ నిద్రలో ఎలా విశ్రాంతి తీసుకుందో ఇక్కడ కూడా శూన్యమవుతుంది. శ్వాస ఏం చేస్తుందంటే మన యొక్క మనసు ఆటలు ఆడనీయదు, దాన్ని తైతక్కలు ఆడనీయదు. మన శ్వాస కంట్రోల్ చేస్తుంది. దానికి ఆ శక్తిని భగవంతుడు పెట్టాడు. మన ఊపిరికి అంత శక్తి ఉంది. ఒకసారి ఊపిరికి గడ్డగా మన ఊపిరికి మనం కొడుకుంటాం. కాబట్టి మన ఊపిరి విలువ మనం తెలుసుకోవాలి, మన శ్వాస విలువ మనం తెలుసుకోవాలి. తెలుసుకొని ఏం చేయమంటుండు, దాన్ని కొంచెం రోజు కొంచెం బీరువాలో పెట్టమంటుండు. పాటించాలి. నిజమే, బీరువాలో పెట్టడం అంటే ఏమర్థమైంది మీకు? పాటించాలి. ఇప్పుడు మీరు పైసలు సంపాదించుకొని వస్తారు, కొన్ని ఖర్చు పెడతారు, కొన్ని ఏడ పెడతారు, బీరువాలో పెడతారు కదా. బీరువాలో ఎందుకు పెట్టిండ్రు? దాచుకున్నాం అంటే మొత్తం ఖర్చు పెట్టలేదు, కొంచెం ఖర్చు పెట్టి కొంచెం దాచుకున్నాం. అలాగే మనం శ్వాసని కూడా కొంచెమే ఖర్చు పెట్టి కొంచెం దాచుకోమంటున్నాం. ఎక్కడ దాచుకోవాలో మనకి ఇక్కడ ఒక బీరువా ఉంది. అర్థమైందా? మీరు ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చుంటారో శ్వాస చిన్నదవుతూ 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 రెండు కనుబొమ్మల మధ్యలో వచ్చి మీ శ్వాస అక్కడ కూర్చుంటుంది. ఇంకా ముక్కులో ఉండదు, ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే కూర్చుంటుందో మీ శ్వాస కొంచెం ఆదా అవుతుంది. అంటే రేపు తీసుకోవాల్సిన శ్వాసలన్నీ ఇక్కడ కూర్చుండ పెడతాం మనం. అప్పుడు మనం ఒక రోజు ఆయుష్ పెరుగుతుంది. అంటే డబ్బులు దాచబెట్టుకుంటే పెళ్ళికో పేరంటానికో ఇల్లుకో దేనికో ఉపయోగపడ్డట్టు, అలాగే మనం శ్వాసని ఖర్చు చేయకుండా, ఎక్కువ ఖర్చు చేసుకోకుండా, ఖర్చు చేయాలి కానీ ఎక్కువ ఖర్చు చేసుకోకుండా ఆదా చేస్తామో అప్పుడు మన ఆయుష్ పెరుగుతుంది. మరి ఇక్కడ ఎప్పుడైతే శ్వాస మన రెండు కనుబొమ్మల మధ్యలో కూర్చుంటుందో ఇప్పుడు ఇక్కడ ఆలోచనలు మొత్తం వెళ్ళిపోతుంది. ఇదేమీ లేదు, ఇదేమీ లేదంటే ఇప్పుడు ఇది ఏమైంది? ఖాళీ అయింది. బిందెని ఖాళీ చేస్తాం కదా, అలా ఇది ఖాళీగా ఉంది. అప్పుడు ఖాళీగా ఉన్న నీ లోపలికి విశ్వశక్తి రావడానికి బ్రహ్మరంధ్రం విచ్చుకుంటుంది. ఈ రంధ్రం ద్వారానే విశ్వశక్తి ఎక్కువ వస్తుందండి. రాత్రి బ్రహ్మరంధ్రం విచ్చుకోదు, కేవలం స్వేదరంధ్రాలు మాత్రమే ఓపెన్ అవుతాయి. మరి ధ్యానంలో ఏమవుతుంది? మన యొక్క బ్రహ్మరంధ్రం 9 రంధ్రాలు మూసుకొని కూర్చున్నాం. నవగ్రహాలనే 9 మనకి గ్రహం పడుతుంది చూడు అంటాం కదా, సూర్యగ్రహణం చంద్రగ్రహణం అని. ఆ గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని మూత పెట్టేసి కూర్చున్నాం, మనం మూసేసినాం. ఎప్పుడైతే వాటికి మూసేస్తామో బ్రహ్మ అనే రంధ్రం ఓపెన్ అవుతుంది. ధ్యానం అంటేనే 9 నవగ్రహాలని మూసేయడం. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, మలము, మూత్ర విసర్జన రంధ్రాలు 2, కింద 2 ఉన్నాయి, ఇక్కడ 7 ఉన్నాయి. 2, 4, 6, 7, కింద 2, 9 అయినాయా? ఈ 9 రంధ్రాలు, ఒక్కొక్క రంధ్రంలో ఒక్కొక్క గ్రహం ఉంది. ధ్యానం అంటే ఏంటిది? ఇప్పుడు మనలోని నవగ్రహాలని మూసేయడమే, బ్రహ్మరంధ్రాన్ని ఓపెన్ చేసుకోవడమే ధ్యానం. అక్కడ మనసు పని చేయదు. అర్థమైందా? ఇప్పుడు ఏమైంది? ఆ బ్రహ్మరంధ్రం ఇచ్చుకోగానే అపారమైన శక్తి 100కు 100. మరి ఎక్కడికి పోతుంది ఆ శక్తి? ఇంకా కాలేదు, మన లోపలికే. నిద్రలో మన లోపల ఎంత ఉందో తెలుసా? 7 బిల్డింగ్లు ఉన్నాయి మన లోపల.
ఎన్ని బిల్డింగ్లు? 7 బిల్డింగ్లు ఉన్నాయి, కానీ ఒకటే బిల్డింగ్ కనిపిస్తుంది పైన కనిపిస్తుంది అంతే. ఎందుకంటే బిల్డింగ్ మొత్తం ప్యాక్ చేసేసిండు, ఏం కనబడతలే, కిటికీలు లేవు, రంధ్రాలే, మొత్తం ప్యాక్ చేసిండు. అంట్లకు లోపలికి పోతే తప్ప లోపల ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయో తెలియట్లేదు. ఇప్పుడు ఉల్లిగడ్డ కోస్తాం కదా మేడం, పైన ఏం లేదు, ఒకటే ఉంది అనుకుంటాం. కోస్తే పొరలు ఉన్నాయి కదా, బిల్డింగ్లు ఉన్నాయి కదా, అలా మన లోపల బిల్డింగ్లు ఉన్నాయి. మరి ఏ బిల్డింగ్లోకి శక్తి పోతుంది అంటే రెండో బిల్డింగ్లోకి శక్తి పోతుంది. ఇది ఫస్ట్ బిల్డింగ్ కనిపిస్తుంది, ఇది కేవలం అన్నం తినే బిల్డింగ్. రెండో బిల్డింగ్లోకి ఏం కావాలా? శక్తి కావాలా, ఎనర్జీ కావాలి. దాని పేరే ప్రాణమయ కోశం. ఇది అన్నమయ కోశం, అన్నం తింటుంది కాబట్టి దీని పేరు అన్నమయ కోశం. అది ప్రాణశక్తిని తీసుకుంటుంది కాబట్టి ప్రాణమయ కోశం. మరి అక్కడ ఏముంటుంది? ఇంట్లో ఏమున్నాయి తెలుసు కదా మీ అందరికీ? ఇంట్లో ఏమున్నాయి? ఈ శరీరంలో ఏమున్నాయి కూడా చెప్పారా? అన్నంటే ఏంటి అవి? చెప్తేనే చెప్పలేదు. ఈ శరీరం లోపల ఏమున్నాయి మేడం? కిడ్నీలు ఉన్నాయి, అంటే ఏమున్నాయో కూడా మర్చిపోయిందా? హార్ట్ ఉంది, ఊపిరితిత్తులు, ఇప్పుడు ఇవన్నీ తెలుసు కదా. ఇలా ఎన్నో అవయవాలు ఈ బిల్డింగ్లో ఉన్నాయా లేదా? ఇప్పుడు ఒకటో బిల్డింగ్లో ఎక్కినావు, చీరలు దొరుకుతాయి. రెండో బిల్డింగ్లో ఎక్కినావు, పట్టు చీరలు దొరుకుతాయి. మూడో బిల్డింగ్లో ఎక్కినావు, డ్రెస్సులు దొరుకుతాయి. ఇలా షాపింగ్ మాల్ వెళ్ళామా లేదా? ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టిందా లేదా? ఇందులో ఏం పెట్టిండు? అన్ని ఇంద్రియాలు పెట్టిండు. మరి రెండో బిల్డింగ్లో ఏం పెట్టిండు అంటే ప్రాణమయ శరీరంలో ఏం పెట్టిందంటే అందులో ఇంద్రియాలు ఉండవు. ఏముంటాయంటే నరాలు, నాడులు ఉంటాయి. నాడులు ఎలా ఉంటాయంటే ఈ వెంట్రుక కనబడుతుంది, కానీ అందులో ఉన్న నాడులు సూక్ష్మంగా కంటికి కనిపించని స్థితిలో ఉంటాయి. ఎన్ని ఉంటాయి మరి? 72,000. అర్థమవుతుందా? ఇక్కడ నుంచి మొదలవుతుంది కాలి గోటి వరకు. ఒక చెట్టుని వీకి చూస్తే వేర్లు ఎలా ఒకదానికొకటి అల్లుకొని ఉంటాయో అలా మన రెండవ శరీరంలో మొత్తం నాడులన్నీ ఒకదానితో ఒకటి చిక్కు చిక్కుగా అల్లుకొని పైనుంచి కింది వరకు ఉంటాయి. అలా పట్టు చీరలు ఉండవు. రెండవ బిల్డింగ్లో ఏమున్నాయి? నాడులు. అవి ఏం చేస్తాయి నాడులు అంటే నువ్వు నిద్రలో తీసుకున్న శక్తిని, మన ప్రజెంట్లో తీసుకున్న శక్తిని, ధ్యానంలో తీసుకున్న శక్తిని అవి స్టోర్ చేస్తాయి. అర్థమవుతుందా? స్టోరీ చేసుకొని ఏం చేస్తున్నాయి? ఈ శరీరానికి అందిస్తాయి. మనం అండ్లకు పంపిస్తే అది ఇండ్లకు పంపిస్తుంది. మనం తీసుకునేది ఏది డైరెక్ట్ దీనికి రాదు, కేవలం అన్నం తప్ప, అన్నం నీళ్ళు తప్ప. ఏదైతే ఎనర్జీ ఉందో రెండవ శరీరం లోపలికి, నాడుల లోపలికి చొచ్చుకపోతుంది. ఎప్పుడు? రాత్రి నిద్రలో శ్వేతరంధ్రాలు ఓపెన్ అయినప్పుడు, ధ్యానంలో బ్రహ్మరంధ్రం ఓపెన్ అయినప్పుడు మనలోని బయట పరమాత్మ శక్తి అంతా మన లోపలికి, నాడుల లోపలికి వెళ్ళి ఆ నాడులు శక్తిగా మారి ఆరోగ్యంగా మారి అప్పుడు దాని యొక్క ఎక్కడెక్కడ ఆ నాడులు ఉన్నాయో అక్కడక్కడ ఈ శరీరం మీద మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకే మనకి ధ్యానం సర్వరోగ నివారిణి అన్నారు. ధ్యానం ద్వారా ఏం తీసుకున్నామమ్మా? ఏం తీసుకున్నాం? శక్తిని. అప్పుడు సర్వరోగ నివారణ. మీరు అన్నట్టు రెండో స్టెప్ అది. అంటే ధ్యానం ద్వారా ఏం తీసుకుంటాం మనం? ఇప్పుడు ధ్యానం అంతా మరి మనకి